హలో నమస్కారం గుడ్ ఈవినింగ్ అండ్ బంగారాజ్ టీం నుంచి ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. ఎస్, న్యూ ఇయర్ అప్పుడు మొట్టమొదటిసారిగా బంగారాజు అండ్ టీం మనందరినీ కలుసుకోబోతోంది. సో ఈ న్యూ ఇయర్ అంతా మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ బంగారాజ్ టీం మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం, వెల్కమ్. అండ్ ఎస్, మనందరికీ తెలుసు కిందటి సంవత్సరం ఇట్స్ బీన్ అ బ్యాడ్ ఇయర్, కానీ ఈ సంవత్సరం ఉర్రూతలూగిస్తూ వచ్చిన పాటలు కానివ్వండి బంగారాజ్లోవి ఏవైనా సరే రిలీజ్ అవ్వడం ఏంటి, వెంటనే 4+ మిలియన్ వ్యూస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మోర్ దెన్ 3 songs, 3 పాటలు విడుదలయ్యాయి, అన్నీ కూడా హిట్లు చేసేసారు మీరు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ అందులోనూ మన నాగార్జున గారు పాడిన పాట చాలా చాలా బాగుందండి, చాలా బాగా పాడారు. వి ఎంజాయ్ థరలీ. అంతేకాదు ఒక మంచి మాస్ నంబర్ చూసాము, ఒక క్లాసీ సిద్ధార్థ్ పాట కూడా చూసేసాము. ఈ అన్ని పాటల్ని హిట్ చేసినందుకు మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఒక్కసారి ఆ పాటలన్నిటినీ క్విక్గా మన ఏవీలో చూసేద్దాము. సో అన్నపూర్ణ అండ్ జీ ఇద్దరు సంయుక్తంగా ప్రజెంట్ చేస్తున్న బంగారాజు మీరు హిట్ చేసిన పాటలు క్లుప్తంగా టీజర్లో మీ ముందు. ఏవి ప్లీజ్. ఏమైందో వింతగా ఏదో ముద్దు మాకింకెవ్వడుకొని పెడతాడు గొక్క బ్లౌజు. నువ్వు శ్రీరాముడి అయిపోతే బంగారాజు మాకింకెవ్వడు తీరుస్తాడు ముద్దు ముజు. వాసివాడి తస్సదియా కొత్తగా సోగ్గాడు మళ్ళీ వచ్చాడు. పండగ అనగానే పంచకట్టు, ఆ పంచకట్టుకున్న అందమే వేరు. మనం ఎంత చెప్పినా సరే అండి, పండగ అనేసరికి ఎస్పెషలీ ఈ సంక్రాంతి పండగ, ఇది పండగ లాంటి సినిమా అని మొదటి నుంచి అనుకుంటున్నాం. పంచకట్టు, ముగ్గులు, హడావిడి చూస్తున్నారు కదా ఎంత బాగుందో వేదిక. మరి ఇంతే అందంగా పండగ లాంటి సినిమా మన ముందుకు వచ్చేస్తోందో. సో వితౌట్ మచ్ అవైట్ మనం నెక్స్ట్ పిలుస్తున్నాము ఈ సినిమాలోని ఒక టీజర్ని విడుదల చేయడానికి కృతి శెట్టిని. మనందరికీ తెలుసు 3 సినిమాలు వరుస హిట్లు ఇచ్చింది, ఉప్పెన, శ్యామ్ సింగ్ రాయ్, అండ్ ఇప్పుడు దీంతో హ్యాట్రిక్ హిట్ సాధించబోతున్న కృతి. వి వెల్కమ్ యూ. మనందరం చప్పట్లు కొట్టొచ్చు తెలుసా. కమాన్ కమాన్, ఇట్స్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ హ్యాండ్స్. చియర్ అప్. చాలా బాగున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మా ఫ్రెండ్స్ అందరికీ, మీడియా మిత్రులకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఈ టీజర్ లాంచ్ చేస్తారా? మొట్టమొదటిసారిగా మేము నాగ చైతన్య గారిని వీఆర్ వాచింగ్ హిమ్ ఇన్ పంచకట్టు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము, అది కూడా మీ కాంబినేషన్లో. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అండ్ లాంచ్ కూడా? మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన సాంగ్స్కి అందరూ చాలా ప్రేమించారు, ఈ సాంగ్ కూడా చాలా ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్. బంగారాజు సాంగ్ లాంచ్. బంగారా బంగారా. ఓకే, అను ప్రూవెన్స్ గారి మ్యూజిక్తో ఇంకొకసారి ఏవి ప్లీజ్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు వెల్కమ్ అండి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు, స్వాగతం సార్. అండ్ వితౌట్ మచ్ అడు, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, పండగ సినిమా పండగ సినిమా పండగ సినిమా అని మనం అంటూనే ఉన్నాము. పండగ వచ్చేస్తోంది, మరి రిలీజ్ డేట్ ఏంటి? వెన్ ఇస్ ద రిలీజ్ డేట్? ఇది మనకి చెప్తారు నన్ అదర్ దాన్ ది వన్ అండ్ ఓన్లీ శ్రీ అక్కినేని నాగార్జున గారు. స్వాగతం అండి.
మొట్టమొదటిసారిగా మనం అక్కినేని నాగార్జున గారిని, అక్కినేని నాగ చైతన్య గారిని ఫుల్ లెంత్లో ఈ సినిమా అంతా చూడబోతున్నాము. పిక్చర్ పర్ఫెక్ట్. అండ్ వీఆర్ మిస్సింగ్ నాగ చైతన్య గారు, బట్ స్టిల్ మేము ఆయన్ని పంచకట్టులో చూసి ఇక్కడ అక్కడ డాన్సులే వేరండి. సో రిలీజ్ డేట్ ప్లీజ్ మీరే చెప్పాలి. రిలీజ్ డేటా? ఓకే, ఎల్ఈడి ప్లీజ్. పండగ వచ్చేసిందో, భోగి పండగ రోజు Jan 14th కరెక్ట్గా 50 years బ్యాక్ అండి దసరా బుల్లోడు రిలీజ్ అయింది. రైట్, ఎగ్జాక్ట్లీ 50 Exactly years బ్యాక్. 50 సూపర్ years. డూపర్ సెన్సేషనల్ హిట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డీ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. హీ లివ్స్ ఆన్ అండ్ హీ మేడ్ అ బిగ్ నోట్ ఆ రోజు. మరి 5 years బ్యాక్ మళ్ళీ మీరు సోగ్గాడే సిన్ని నాయనా అంటూ చక్కగా మరో పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు బంగారాజుగా హిట్ ఇవ్వబోతున్నారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. అండ్ నేను ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గారిని అడగాలి కొన్ని క్వశ్చన్స్. సో ఇక్కడే చాలా అందమైన వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఇంకా అందంగా చూపించడానికి ఆర్ట్. సో మీ ఆర్ట్ వీళ్ళని ఇంకా అందంగా చూపించడానికి ఎలా సహకరించింది అంటారు? ఈ సినిమాలో ఫోటో ఈ సినిమాలో చాలా ఆర్ట్ వర్క్ ఉంది. టైం తక్కువ, అంత తక్కువ టైంలో చేయడం చాలా కష్టమైంది. ఆ కష్టానికి నా వెనకుండి అందరూ సపోర్ట్ చేసి అందుకు నేను ఇవన్నీ చేయడం సాధ్యమైంది. సో మా టీం అందరికీ, ఫస్ట్ నాగార్జున గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్కి, మా కెమెరామెన్ యువరాజ్ గారికి అండ్ మా టీం అందరికీ, నాగ చైతన్య గారికి, మా హీరోయిన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఆర్ట్ గారు ఎప్పుడు ఆయన అంత వరకు సినిమాలోనే చూపిస్తారు, క్లుప్తంగా మాట్లాడతారు. సో ప్రసాద్ గారు మీరు రిప్రజెంటింగ్ జీ. సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. బంగారాజు ఆఫర్ మాకు వచ్చినప్పుడు నాకు సార్కి మెసేజ్ పెట్టాను, ఇది బంగారం లాంటి ఆఫర్ సార్ ఫర్ జీ స్టూడియోస్, బికాస్ దీంతో లాంచ్ అవ్వడం ఇట్స్ రియల్లీ ఏ ప్రివిలేజ్. ఎందుకంటే సొగ్గడే చిన్నైన సీక్వెల్ అండ్ నాగార్జున గారు అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో అండ్ జీ స్టూడియోస్కి అవకాశం దక్కడం ఇట్స్ రియల్లీ, అండ్ ఫస్ట్ టైం ఓన్లీ అన్నపూర్ణ స్టూడియోస్ చేశారు, నెక్స్ట్ అవకాశం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కృతి యు ఆర్ సో లవ్లీ. అండ్ కళ్యాణ్ కృష్ణ గారితో వీ వర్క్డ్ అండ్ చొగ్గడే చిన్నైన రారండి వేడుక చూద్దాం కూడా అని. అండ్ అగైన్ కళ్యాణ్ అసోసియేటింగ్ విత్ యూ ఈజ్ అగైన్ ఇట్స్ ఆనర్ అండ్ wish you all the very best, the whole team, and we all are waiting for 14th. Especially Nag sir and Chai sir fans ki చెప్పాలి, మాకంటే ముందు వాళ్ళే డేట్లు ఫిక్స్ చేసేసుకుంటూ 12th, 13th, 14th, 15th అనుకుంటున్నారు. నా ఇక్కడ మీరు నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి ఇట్స్ ఆల్రెడీ హియర్. అండ్ ఈవిడ కూడా పెట్టారు భార్గవ్ గారు. అండ్ విషెస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ కృతి గారు చెప్పాలి అంటే ఒక సూపర్ స్టార్ హీరో అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు పక్కన నటించాలంటే ఎలా ఉంది, ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఓకే అన్నప్పుడు? హౌ వాజ్ ద ఫీలింగ్? I think it was a royal experience working with the king. Underline royal. At the king's place, you have to do that. You will get that. Absolutely, his energy and swag is and will always remain unmatchable. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్రిస్ప్గా షార్ట్గా చెప్పేశారు. కింగ్స్ ప్లేస్లో ఇంకెలా ఉంటుంది, రాయల్ ట్రీట్మెంటే ఉంటుంది. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, ఆగస్ట్ 20న మీరు షూటింగ్ స్టార్ట్ చేశారు, డిసెంబర్ 20కి షూటింగ్ కంప్లీట్ చేశారు. August 25th first day shoot. December 25th last day. 25th లాస్ట్. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద స్టార్స్ని ప్లస్ చాలామంది హీరోయిన్స్ కూడా ఉన్నారట, తర్వాత మాట్లాడదాం.
సో ఎలా, హౌ డిడ్ యూ కంప్లీట్ ఇట్? టీం వర్క్ అండి, 100% టీం వర్క్. ఇంకా ఏ సూపర్ పవర్ హెల్ప్ అనుకుంటా. 1 డే కూడా 1 hour కూడా ఎక్కడ షూట్ డిస్టర్బ్ అవ్వలేదు. అలాగే కొంతమంది చాలామంది బిజీ ఆర్టిస్టులు, వెన్నెల కిషోర్ లాగా లాంటి ఆర్టిస్టులు, మహేంద్ర గారు వచ్చి అసలు వెన్నెల కిషోర్ నెక్స్ట్ 2 months ఖాళీ లేదని చెప్పారు. బట్ మేము స్టార్ట్ చేసేటప్పటికి నెక్స్ట్ 1 weekలో కిషోర్ జాయిన్ అవ్వాలి, 2 months ఖాళీ లేడు. దాని బిఫోర్ డే వేరే షూటింగ్ ఏదో డిస్టర్బెన్స్ అయ్యి ఆ 2 months మాకు వచ్చే డేట్స్. అది ఎవరికి డిస్టర్బెన్స్ అనేది కాదు, మాకు మటుకు మంచి జరిగింది. అలా అన్నీ సెట్ అయ్యాయి. ఈ సినిమాలో ఒక 20 sets ఉన్నాయి, అన్నీ చాలా పెద్ద సెట్స్. ముందు రోజు నైట్కి ఏముండేది కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఏదో మ్యాజిక్ చేసినట్టు రెడీ చేసి పెట్టాడు ఆయన. అలాగే యువరాజ్ గారు ఎంత వర్క్ ఉన్నా అది కంప్లీట్ చేసే వరకు నిద్రపోతాను. సో తను, యువరాజ్ అండ్ అనూప్ ఇప్పటివరకు ఒక 3 songs మీరు విన్నారు, ఇప్పుడు టీజర్ మాత్రం విన్నారు. టోటల్ 6 songs అదే రేంజ్లో ఇచ్చాడు. ఈ సినిమా ఈ ఎక్స్పెక్టేషన్స్కి అనూప్ ఒక ముఖ్య కారణం. ఇంకా నాగ్ సార్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బేసిక్గా సోగ్గాడే చిన్నాయన చూశారు, ఆ క్యారెక్టర్ బంగారాజు. ఈ సినిమా ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే, సోగ్గాడే చిన్నాయన షూటింగ్లో ఉన్నప్పుడు దీన్ని సీక్వెల్ చేస్తే బాగుంటుందని సరదాగా అన్నారు. బట్ ఆయన డెసిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి. సోగ్గాడే చిన్నాయన రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిన వెంటనే నాగ్ సార్ని కలిసిన 2 minutes చెప్పారు, దీన్ని సీక్వెల్ చేస్తున్నామని, నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. సో ఆ రోజు తీసుకున్న డెసిషన్ 2016 Jan 15th ఆ రోజు తీసుకున్న డెసిషన్. దాని రిజల్ట్ ఇప్పుడు 2022 Jan 14th వస్తుంది. సో అందరూ మన తలంపు చాలా స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్ విష్, అందుకే అనుకున్నవన్నీ స్మూత్గా జరుగుతూ ఉన్నాయి. ద యూనివర్స్ ఇస్ విత్ యూ. ఎస్. తప్పకుండా. అండ్ కృతితో చాలా కష్టం వర్క్ చేయడం, ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్ పట్టుకొస్తుంది ప్రతిరోజు మార్నింగ్. స్టోరీ చెప్పినప్పుడు బుక్ తెచ్చుకుంది. బుక్ దేనికని అడిగాను, నా పాయింట్స్ నోట్ చేసుకోవాలని. ఒక 4-5 pages నోట్ చేసుకుంది. దానికి అన్ని ఆన్సర్ చెప్పిన తర్వాత అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసింది. అలాగే ఎవ్రీడే ఆ క్వశ్చన్స్ క్లియర్ అయిపోతే ఈవినింగ్ వరకు ఏం చెప్తే అది చేస్తుంది కదా. కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఫిల్మ్స్కి వస్తే అదే ఫ్యాక్ట్ ఉంటుంది సార్. ఐ అప్రిషియేట్ తన హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. బట్ తన కంఫర్ట్ జోన్లోకి రావాలి, ఆ క్యారెక్టర్ తనకు సెట్ అయింది అనుకుంటే 100% ఇస్తుంది తను. వీఆర్ వెరీ హ్యాపీ విత్ కృతి. అండ్ ప్రసాద్ గారి గురించి చెప్పాలి. సొగ్గడే చిన్నాయన ఫస్ట్ నాకంటే ముందు ప్రసాద్ గారు ఎంటర్ అయ్యారు, ఆయన తర్వాత ఆ సినిమాలోకి నేను ఎంటర్ అయ్యా. ఆ సినిమా స్క్రిప్ట్ నుంచి ప్రొడక్షన్ టైంలో చాలా సపోర్ట్ చేశారు. ఆ సినిమాలో స్టార్ట్ అయిన రిలేషన్ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్. సో చాలా హ్యాపీగా ఉంది. ప్రతి నిమిషం ఆయనతో షేర్ చేసుకునేవాడిని, సొగ్గడే చిన్నాయన కానీ, రారండోయ్ కానీ, నేల టికెట్ కానీ, ఈ సినిమా కానీ. సో ఆయన నాకు లైక్ మై బ్రదర్, నాకు చాలా ఇష్టమైన మనుషులు ఒక ఆయన సపోర్ట్ ఎప్పుడు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాగ చైతన్య గారి గురించి చెప్పకుండా మేము అస్సలు వదిలిపెట్టాము, బికాజ్ మేమంతా ఇక్కడ ఫ్యాన్స్. ఇక్కడ చైతన్య గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో అంటే ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలో ఎవ్వరూ ఊహించినంత కొత్తగా ఉంటారు తను. నేను కూడా చాలాసార్లు షాక్ అయ్యా తన పర్ఫార్మెన్స్ చూసి, తను ఇన్వాల్వ్ అయిన పద్ధతి చూసి. ఇప్పుడు కూడా తను చాలా బిజీగా సినిమా వర్క్లోనే ఉన్నారు, రావడానికి అవ్వట్లే, అంత కంప్లీట్గా చేస్తున్నారు. నేను చాలాసార్లు నాకు సార్ కూడా చెప్పాను, సార్ షూట్ అయిపోయిన తర్వాత కాల్ చేసి, సార్ చేయి నిజంగా చాలాసార్లు ఒక 10 times క్లాప్స్ కొట్టారు స్పాట్లో అందరూ. తను కామెడీ సీన్స్ అయితే, ఎమోషనల్ సీన్స్ అయితే ఒక 10 times క్లాప్స్ కొట్టారు. ఫస్ట్ నేనే కొట్టేవాడిని, అంత ఎక్సైటెడ్గా ఉండేది తనతో వర్క్ చేయడం. సో అందరూ నేను ఎంత ఎక్సైట్ అయ్యానో స్పాట్లో, చూసిన ఆడియన్స్ అందరూ కూడా అంతకంటే డబుల్ ఎక్సైట్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలి. రమ్యకృష్ణ గారు సో గ్రేట్ యాక్ట్రెస్. ఆవిడ ఎంత కామెడీ సీన్ చేసి విత్ ఇన్ 2 seconds ఒక ఎమోషనల్ సీన్ చేయాలంటే మాకు అర్థమయ్యేది కదా ఒక ఆర్టిస్ట్ అంత తొందరగా మౌల్డ్ అవుతారు అనేది. అలాగే ఆవిడ కోఆపరేట్ చేసే పద్ధతి కూడా, ఎంత వర్క్ అయినా అది కంప్లీట్ చేసి, అది లేట్ అయినా ఎర్లీ అయినా ఆవిడ కంప్లీట్ చేసి మాకు కోఆపరేట్ చేసిన పద్ధతి కానీ ఆవిడకి. సో థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. గాయత్రి గారు అయిపోయింది. సారీ. మనం సినిమా తర్వాత మళ్ళీ కలిసి పనిచేశారు నాగ చైతన్య గారితో. అండ్ రమ్యకృష్ణ గారు ఇస్ బీన్ యువర్ ఆల్వేస్ హిట్ పేర్. అండ్ ఈ సినిమాకి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, బికాజ్ ఆఫ్టర్ లాక్డౌన్ ఒక మంచి సినిమా మాస్ మసాలాతో వస్తుందని. సో హౌ ఎక్సైటెడ్ ఐ యూ అండ్ వాట్ ఈస్ ద మెసేజ్ టు యువర్ ఆడియన్స్? యాక్చువల్లీ ఇది క్వశ్చన్స్ టైం కాదు, అండ్ మోస్ట్లీ ఐ విల్ టాక్ అబౌట్ రిలీజ్ డేట్. ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు మేము అనుకున్నది కాదు.
సినిమా మొదలైనప్పటి నుంచే ఈ రిలీజ్ డేట్ మాది పండగ లాంటి సినిమా అంటూనే వచ్చాం. అండ్ ఎలాగైనా ఆ రిలీజ్ డేట్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే ఆగస్టు 20వ తారీఖున మొదలుపెట్టాం, అందుకోగలుగుతామా లేదా అనే ఒక డౌట్తోనే ఫినిష్ చేయగలుగుతామా, ఇది హెవీ స్టార్ కాస్ట్ ఫిలిం, ఫినిష్ చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్తోనే ఆ పండగ డేటు రిలీజ్ చేయలేదు. కానీ మా మనసులో ఎప్పుడో ఉంది ఈ డేటు, ఎందుకంటే మేము సోగ్గాడే చిన్నైనా కూడా అదే డేట్ని రిలీజ్ చేసాం. సో అందుకనే నిన్న డిసైడ్ అయింది January 14th అని. ఎందుకంటే మా టెక్నికల్ టీం, పోస్ట్ ప్రొడక్షన్ టీం నిన్న మాకు క్లారిటీ ఇచ్చారు, యూ కెన్ రిలీజ్ ఇట్ ఆన్ 14th అని. దాంతోనే ఇప్పుడు కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను, వచ్చే ముందు వెళ్తాయా లేదా, ప్రింట్లు వెళ్ళగలుగుతాయా లేదా అని ఆ పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి రిలీజ్ డేట్ ఇవ్వబోతున్నాను, ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ ఆన్ ద రిలీజ్ డేట్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు లోపలికి వచ్చాను. వచ్చి అది కన్ఫర్మ్డ్గా ఇచ్చారు. సో ఆ రిలీజ్ డేట్ అన్నీ సవ్యంగా ఉంటే, అన్నీ బాగా జరిగితే, అంటే నేనేమంటున్నానో కూడా మీకు అర్థమవుతుంది కరెక్ట్గా. ఓమ్రికాన్ అనే ఒక ఇది ఉంది, అన్నీ సవ్యంగా ఉండి అన్నీ బాగుంటే ఆర్ రిలీజ్ డేట్ ఈజ్ January 14th ఆన్ సంక్రాంతి. అండ్ ఇది ఇందా కళ్యాణ్ అన్నట్టు ఒక 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 సూపర్ న్యాచురల్ ఫోర్స్ మా సినిమాలో ఉంది. అండ్ బట్ నిజంగానే ఉన్నట్టు జరిగింది. ఎలా జరిగింది, ఇంత ఫాస్ట్గా ఎలా తీశారు, మాకు చాలా విఎఫ్ఎక్స్ ఉంది, ఆల్మోస్ట్ 35 minutes సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంది, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంది. ఇవన్నీ ఎలా తీశారు అంటే మాకే తెలీదు. ఒక్కరోజు కూడా ఎవ్వరూ రెస్ట్ అనే రిలాక్స్ కూడా అవ్వలేదు స్టార్ట్ చేసిన తర్వాత. నేను థ్యాంక్ యూలు కానీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి గురించి ఇప్పుడు కాదు చెప్పేది, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన రోజున చెప్తాను. ఇప్పుడు థ్యాంక్ యూలు ముందే చెప్పుకోకూడదు. బట్ ఓన్లీ థ్యాంక్ యూ ఈజ్ ఈ సినిమా ఇలా ఇవాళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగలుగుతున్నాను అంటే మై హోల్ టీమ్ వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అంటే ఎలా చేశారు, ఎలా చేసి నాకు ఈ సినిమా ఇచ్చారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు ఎలా ఫినిష్ చేశారు అని. అండ్ మేమేమీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా తీసాము. ఎవ్రీథింగ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ ముందుగా చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, మనకే కాదు ప్రతి ప్రపంచాన్ని మొత్తం అందరికీ బాగుండాలి. ఈ కోవిడ్ అనే పాండమిక్ వెళ్ళిపోయి మనం అందరం హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్ వి విల్ టేక్. ఎస్ సార్, డెఫినెట్లీ క్వశ్చన్స్ ఇప్పుడు విల్ టేక్. అండ్ ఇది సీక్వెల్, ఫిల్మ్ ఇస్ అ సీక్వెల్. కళ్యాణ్ గారు, సార్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు మీ పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. అవన్నీ తట్టుకుని ఈ ప్రాజెక్టును మాత్రమే అంటిపెట్టుకుని ఈ ప్రాజెక్ట్నే పక్కాగా చెయ్యాలి ముందుగా అని చెప్పి అనుకుని, ఏంటి మీ నమ్మకం ఈ ప్రాజెక్టు మీద అంత పట్టుదల, నమ్మకం? స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం అండి, అలాగే సొగ్గాడే చిన్నాని మీద ఉన్న ప్రేమ. నాకు సార్ ఆయన నా మీద పెట్టిన నమ్మకానికి నేను ఖచ్చితంగా ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యా. సో ఒక టైంలో వేరే డెసిషన్లు కూడా తీసుకున్నాను నేను సినిమా విషయంలో, నా సినిమా కెరీర్ విషయంలో. బట్ నాకు సార్ ఆ రోజు చెప్పారు, నాకు లైఫ్ హ్యాస్ టు గో ఆన్, నువ్వు మళ్ళీ రా, వర్క్ స్టార్ట్ చేద్దామని. నేను ఊర్లో ఉన్నప్పుడే ఒక ఇమీడియట్గా మా ఇన్సిడెంట్ జరిగిన ఇమీడియట్గా అనూప్ని, లిసిస్ భాస్కర్ భట్ల గారిని కూడా మీరు కాకినాడ వెళ్ళండి అక్కడికి అని చెప్పి నా దగ్గరికి పంపించి వితిన్ 6 months నాతో వర్క్ స్టార్ట్ చేయించారు. కావాలి నన్ను డైవర్ట్ చేయడానికి నాకు సార్ జీకే గారు బలవంతంగా నాతో వర్క్ స్టార్ట్ చేయించారు. తర్వాత చాలా టైం పట్టింది నాకు ఫుల్ ఫ్లెజ్గా కాన్సన్ట్రేట్ చేయడానికి. సో తర్వాత కోవిడ్ రావడం ఇవి జరిగాయి. స్క్రిప్ట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే నేను చెప్పిన ప్రతి పాయింట్ నాకు సార్కి నచ్చాలని లేదు, ఎందుకంటే ఇది సీక్వెల్ కాబట్టి. ఇది ఫ్రెష్ స్టోరీ అయితే ఫ్రెష్గా ఉండొచ్చు, సీక్వెల్ కాబట్టి ఆ ముందు సినిమా నుంచి ఒక్కొక్కరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
ఆ సినిమా సోగాడ్ లాగే ఉండాలి, బట్ అలా ఉండకూడదు. దానికోసం చాలా కష్టపడ్డాం స్క్రిప్ట్ విషయంలో. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. బేసిక్గా ఏంటంటే ఎక్కడ వెంటనే చేయాలని కంగారు పడలేదు. సో జరిగింది అలాగా. మధ్యలో కోవిడ్ వచ్చింది, డిలే అయింది. ఆ టైంలో కూడా జూమ్ కాన్ఫరెన్స్లో స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతూనే ఉండేవి. బేసిక్గా వెంటనే చేయాలని తొందరపడలేదండి ఈ సినిమా విషయంలో. బట్ ఈ సినిమా మీద ఉన్న ప్రేమ నాకు చాలా, నా ఫస్ట్ సినిమా, హిట్ సినిమా, అందరూ నమ్మిన సినిమా, నాగార్జున గారు ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయిన సినిమా. సో నేను ఈ సినిమాకి స్టిక్ అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్. సార్ నాగ్ సారు సాంగ్ అదరగొట్టేశారు సార్. మీరు లడ్డుండా అంటే పాట అదరగొట్టేశారు. నాగ్ సారు డాండా కూడా అడున్నా అనగా నేమి. నీ ఇష్టం, ఏమన్నా ఊహించుకో. నీ ఊహకై వదిలేసాం. ఇంకోటి సార్, సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది క్లైమాక్స్లో అఖిల్ వస్తాడని చెప్పి, అది నిజమేనా? అంటే అటువంటి ఏం లేవు. ఇది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇంతకుముందు మేము చేసిన సినిమాలో వచ్చాడు అఖిల్ లాస్ట్లో అని చెప్పా. లేదు లేదు, ఖచ్చితంగా లేదు. ఓకే, రైట్. మైక్ తీసుకురండి సార్ మీరు. ఇఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ మేము మైక్ ఇస్తాం. సార్ యాక్చువల్గా మీరు డేట్ ముందే అనుకున్నారు, బట్ మీకు అన్నీ కూడా కలిసి వచ్చాయి. మిగతా సినిమాలు అనేవి పోస్ట్ పోన్ అవటం, ఓన్లీ బంగారు రాజు అనే సినిమాకే మెయిన్ పాజిటివ్ థింక్ లాగా అయిపోయింది కలెక్షన్స్ విషయంలో కానీ అంతా కానీ. సో అంటే అదర్ సినిమా రిలీజుల పోస్ట్ పోన్ విషయంలో ఏంటి సార్ మనం? తప్పకుండా చాలా బాధాకరంగా ఉందండి. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పటి నుంచి కాదు, ఎస్పెషలీ RRR అనే సినిమా 4-5 years బ్యాక్ స్టార్ట్ అయ్యి, ఇంతకుముందు కోవిడ్ మూలంగా ఒకసారి పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ అన్నీ స్టాప్ అయ్యి, వాళ్ళు పడ్డ కష్టం నాకు తెలుసు. అండ్ ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు తెలుసు కాబట్టి. అండ్ ఇట్స్ రియలీ సాడ్, బట్ అది పాన్ ఇండియా ఫిలిం. అండ్ అన్ని లాంగ్వేజెస్లో, ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వాలి. ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడాలి ఆ సినిమా. ఇట్ డిజర్వ్స్ దట్. ఆ సినిమాకి అవసరం కాదు, ఇట్ డిజర్వ్స్ ఇట్, వాళ్ళు పడ్డ కష్టానికి. అండ్ అది ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదు. అండ్ సేమ్ థింగ్ విత్ రాధేశ్యామ్, వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు ఎప్పటి నుంచో. అండ్ వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి, పాన్ ఇండియా. అండ్ నిజంగా ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇది వాళ్ళకి అది జరగటం. అండ్ ఎస్, అడ్వాంటేజ్ వచ్చిందా అది రేపు చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. ఇంకా RRR కాదు, రాధేశ్యామ్ కాదు, ఓమ్రికాన్ అనేది ఒకటి ఉంది. సార్ ఓమ్రికాన్తో పాటు మనకి ఇప్పుడు ఇష్యూ అనేది జరుగుతుంది కదా, సో దాని గురించి అంటే టికెట్స్ ఇష్యూ గురించి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో చాలామంది చాలా తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. సో మీరు సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు. ఇప్పుడు మీ పాన్ ఇండియా కాకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏపీకి ఇక్కడికి మీకు ఫైనాన్స్ అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి లేదండి, ఏమి ఇబ్బంది లేదండి, నాకేమి ఇబ్బంది లేదు, మిగతా ప్రొడ్యూసర్ నాకు ఇబ్బంది లేదు. ఓకే, అండ్ మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు. టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు నా సినిమాకి ఇబ్బంది లేదండి. సార్ నాగారు, సోగ్గాడే తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది మీకు లేదు. మీ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళ ఆశని నెరవేరుస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు మా హీరో 100 కోట్ల క్లబ్ అనేది చూడలేదు అని వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారు. వాళ్ళ నిరాశని ఈ సినిమా ఫుల్ఫిల్ చేస్తుందా? రైట్ అండి, కరెక్టే మీరు అడుగుతుంది. బట్ సోగ్గాడే చిన్న అయిన తర్వాత దీనికి ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా పెరిగినాయి. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని మేము మరింత జాగ్రత్తగా, నేను, కళ్యాణ్, సత్యానంద్ గారు రైటర్ ఉన్నారు, స్క్రీన్ ప్లే రైటరు, అండ్ ఎవ్రీబడి, అనూప్ కానీ అందరూ ఎంతసేపు ఆ సోగ్గాడే చిన్నాయన అనేది ఒక మా వెనకాల రెడీగా చూస్తూ ఉంది. అండ్ దాన్ని బీట్ చేయాలనే ఒక నమ్మకంతోనే ఈ సినిమా తీసాము. అండ్ చేస్తుందని ఒక గొప్ప నమ్మకం. మీ సినిమాలు మామూలుగా పాన్ ఇండియా సినిమా కాకపోయినా కానీ కనీసం
సౌత్ ఇండియా ఫిలిమ్స్ కానీ ఈ సినిమా తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళం కూడా డబ్ అవుతుంది. అయితే ఇప్పుడు తమిళ్లో కానీ కన్నడలో కానీ 50% ఆక్యుపెన్షను, కొన్ని చోట్ల నాకు తెలిసి రేపు కొంతమంది మొత్తం థియేటర్లన్నీ కూడా బంద్ చేసే అవకాశం ఉంది. సో అవన్నీ పోగొట్టుకుని మనం ప్రిపేర్ అయ్యి బిజినెస్ పరంగా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? ఎస్, బిజినెస్ పరంగా ఎస్, అట్లా అని కాదు. అలా డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ 50% లేకుండా 100% ఉంటే బాగుంటుంది. అలాగే తమిళనాడులో ఉంటే బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో అది లేదు. అలా అనుకుని స్టార్ట్ చేసి తీసిన సినిమాని తీసుకుని జేబులో పెట్టుకుని కూర్చోలేము మేము. వీ వాంట్ టు రిలీజ్ ఇట్. ఎస్, వచ్చే వసూళ్ళు డెఫినెట్గా తక్కువ ఉంటాయి. ఆయన టికెట్ రేట్ల గురించి అడిగారు, తక్కువ ఉంటాయి. బట్ ఈ సినిమాకి అదేమి ఇబ్బంది పెట్టదు అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ దేర్ ఇస్ ఎ లేడీ హియర్. హాయ్ సార్, నమస్తే. నా పేరు భవానీ సార్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫిల్మ్ రిపోర్టర్. రైట్ అమ్మా. సార్, ఫస్ట్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ టీమ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈ మూవీని మీరు మాకు పరిచయం చేయబోతున్నందుకు. థ్యాంక్ యూ. అండ్ నాకు ఒక చిన్న 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 3 అంటే 3 క్వశ్చన్సే సార్. సోగ్గాడే చిన్నినైనా సినిమాని మేమందరం చూసాం కూడా. అయితే సోగ్గాడే చిన్నినైనా మూవీకి ఇప్పుడు పార్ట్ 2 బంగారాజు వస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంటే మీ అభిమానులకి అదే రేంజ్లో ఉండబోతుందంటారా? ఇప్పుడే సేమ్ క్వశ్చన్ అమ్మా. సారీ. అండ్ ఇంకోటి సార్, క్యారెక్టర్స్లో ఏదన్నా మార్పు ఉందా, లేదంటే సేమ్ క్యారెక్టర్స్ని కంటిన్యూ చేయబోతున్నారా? బంగారాజు, సీనియర్ బంగారాజు క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, రమ్యకృష్ణ యాజ్ ఇట్ ఈస్ సేమ్. అండ్ ఇంకో నా 3rd క్వశ్చన్ సార్, యాక్చువల్గా ఏదైనా సరే మనం ఎంజాయ్ చేస్తేనే అది వాళ్ళకి ఇన్పుట్ అంటే మనం ఇచ్చేది కూడా అంత హ్యాపీగా ఇస్తాము. సో మీరు ఎంజాయ్ చేశారా సార్ ఈ స్క్రిప్ట్ పరంగా కానివ్వచ్చు, స్టోరీ కానివ్వచ్చు మొత్తం? ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తే ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము, డ్రామా థ్రిల్ ఫీల్ అయ్యాము, కొంతసేపు కన్నీళ్ళు పెట్టుకున్నాము. ఉన్న ఆల్ ఎమోషన్స్ ఈ సినిమాలో చూసాం, ఎంజాయ్ చేసాం. సార్ నాగారు సతీష్ అండి, ఈటీవీ నుంచి. నాగార్జున గారు, మీరు ఈ సినిమా షూటింగ్కి ముందే మీరు చెప్పారు ఒక ప్రెస్ మీట్లో, ఇది సంక్రాంతికి వచ్చే సినిమా, సంక్రాంతికి వస్తేనే బంగారాజు స్టార్ట్ చేస్తామని. సో ఫైనల్లీ మీరు అనుకున్నదే జరిగింది, సంక్రాంతికి వచ్చేసారు, ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేశారు. ఎస్, అంటే అది మేము రిలీజ్ రోజు పెట్టుకున్నప్పుడే అనుకున్నాము, చేస్తే సంక్రాంతికి చేయాలి, లేకపోతే నెక్స్ట్ సంక్రాంతికి చేసేటట్టు ప్లాన్ చేసుకుందాం, అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేద్దామని. ఈ సంక్రాంతికి అందుకోగలుగుతామంటే కళ్యాణ్ వీకెండ్ అన్నాడు, అందుకని స్టార్ట్ చేశాం. సార్ నాగార్జున గారు, విషింగ్ ఆల్ ద టీమ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. కళ్యాణ్ గారు, మీకు క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ సోగ్గాడే చిన్ననాయన స్క్రిప్ట్ మీరు అనుకున్నప్పుడే మైండ్లో ఈ సీక్వెల్ కూడా అప్పుడే తీద్దామని అప్పుడు డిసైడ్ అయ్యారా, లేకపోతే ఆ సినిమా సక్సెస్ తర్వాత మీకు కథ మళ్ళా ఇది తీద్దామనుకున్నారు బంగారాజు? తర్వాత సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అనిపించింది చేయాలని, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫిక్స్ అయ్యాం. ఈ పర్యాప్తుల సాంగ్ వరకు పరిమితమా, కొన్ని సీన్స్లో కూడా ఉందా మీకు? ఇంట్రెస్ట్ వాళ్ళదని తెలుస్తుంది. చెప్పనే మా డైరెక్టర్ గారు చెప్పని. ఒక సాంగ్, దానికి లీడ్ చిన్న సీన్ అంతే, అమ్మాయి స్పెషల్ అపీరెన్స్ అంతే అమ్మాయి. సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. మీ సినిమా అంటే మొత్తం కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పర్టికులర్గా ఫ్యామిలీ మొత్తం రావాలి. సో ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీస్ మొత్తం వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది డెఫినెట్గా ఉందండి, మాకు ఆ భయం ఉంది మీరు చెప్పినట్టు. బట్ లవ్ స్టోరీ అనే సినిమా రిలీజ్ అయింది ఆ మధ్యలో, దాని తర్వాత రిలీజ్ అయింది. ఇది ఓమ్రికాన్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఏమీ లేదు. సో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి దానికి ముందు. ఆ ధైర్యంతోనే చేస్తున్నాము ఈ సినిమా. అండ్ ఫ్యామిలీ, పక్కా ఫ్యామిలీ సినిమా ఇది. సోగ్గాడే చిన్నాయన చూశారు మీరు, చూసుంటే అది కూడా ఎంత ఫ్యామిలీ సినిమా, దానికన్నా ఎక్కువ ఫ్యామిలీ సినిమా. వాళ్ళు రావాలి అని మా ఆశ. సార్ నాగార్జున సతీష్ 14th ఫిక్స్ సార్ ఇది, లేకపోతే మరి ఉంటే ఫ్యూచర్ అంటే మళ్ళీ ఏమన్నా అంటే చెప్పలేము కదా, పరిస్థితులు కొద్దిగా ఉంటాయి. ఫిక్స్ చేస్తారా లేకపోతే? మాది శివుడితో సినిమా అండి. శివుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడే ఆజ్ఞ అంటే అప్పుడే రిలీజ్ అవుతుంది, అంతకన్నా మేము ఏం చేయలేము. ఓకే సార్, సతీష్ అండి, ఈటీవీ నుంచి. సార్, ఈ సినిమాకి సంబంధించి అంటే మాకు పంచకట్టు అంటే నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు, ఆ తర్వాత మీరు కట్టారు, ఇప్పుడు చైతన్య కట్టారు. సో పంచకట్టు విషయంలో చైతకు మీరు ఎలాంటి టిప్స్ ఇచ్చారు? ఇద్దరు కలిసి పంచకట్టు సందర్భం ఎలా ఎంజాయ్ చేసేవారు?
డెఫినెట్గా ఎంజాయ్ చేశాను. ఆ పంచకట్టులోనే అందం, చాలా అందం ఉంది. ఒక ఒక ఏమంటారు, ఒక పొగరు కూడా వస్తుంది ఆ పంచకట్టు వేసుకుని నడుస్తుంటే. అది చాలా ఎంజాయ్ చేసాము. కనపడుతూనే ఉంది. ఎంజాయ్ చేస్తూ బైక్లు ఎక్కి తిరిగాం. సార్ ఈ సినిమాలో 7 హీరోయిన్స్తో ఎంజాయ్ చేశారు, ఒక పాట చేశారు అన్నారు. 7 హీరోయిన్స్ ఉన్నారంట కదా? ఉన్నారండి, 7 హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. యా సార్ నాకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే 4:30కి ప్రెస్ మీట్ అన్నప్పుడు కొంచెం భయపడ్డాం సార్. ఎందుకంటే పిలిచి ఏమని చెప్తారా ఏంటి అన్నట్టు, కంటే ఇక్కడికి వచ్చే సెలబ్రేషన్ కనపడింది ఇంకంతే సార్. ఎందుకంటే సంక్రాంతి అనగానే మాకు సినిమాలు అంతా తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ సినిమాల గురించి వెయిట్ చేస్తారు. కానీ 4 స్టార్ట్ అయితే 3 డ్రాప్ అయ్యారు. కానీ బంగారు రాజు మాత్రం డిసప్పాయింట్ చేయడం ఒక నమ్మకంతో ఇక్కడ వచ్చాం సార్. డిసప్పాయింట్ చేయలేదు. ఆ పోస్టర్ చూసిన తర్వాత ఆ బండి మీద చాలా ధైర్యంగా అలా మీసం తిప్పుకుంటూ వస్తున్నప్పుడు మాకు అనిపించింది అనమాట, అంటే కరోనాకి ఫస్ట్ సవాల్ విసురుతున్నట్టుగా అనిపించింది సార్ మాకు. అంటే ఆ రీచ్, అంత రీచ్కి మేము మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారనుకున్నారు. హోప్ చేస్తున్నామండి మేము. నిజంగా అంత పొగరు లేదు, అంత ఇది లేదు, భయంగానే వస్తున్నాము. బట్ ఆడియన్స్, మీరు అన్నారు చూడండి, సినిమాలంటే పిచ్చి, సంక్రాంతికి సినిమాలు కావాలి, సినిమాలు చూడాలి అనే మన తెలుగు ఆడియన్స్కి సంక్రాంతి పండగకి సినిమాలు అనేది ఒక మస్ట్. ఆ హోప్ ఉంది కాబట్టే సంక్రాంతికి వస్తున్నాం. నాగార్జున గారు, యా, సోగ్గాడే చిన్నాయిలో మీరు డ్యూయల్ రోల్ చేశారు, బంగారాజుగా కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాలో చిన్న బంగారాజు వచ్చారు. సో నాగార్జున, నాగ చైతన్య బంగారాజుగా ఎలా కనిపించబోతున్నారు? ఇద్దరిలో ఎవరు పై సాధిస్తారు? చిన్న బంగారాజు పై సాధిస్తాడు. సార్ కళ్యాణ్ గారు, సార్ ఇక్కడ నాగార్జున గారి కన్నా నాగ చైతన్య ఎక్కువగా అందంగా చూపించారేమో అనిపిస్తుంది, మీరేమంటారు ఇందులో? నేను చూపించేదే ఉంటుంది. చైతన్య అందంగా ఉన్నాడు, అందంగా కనిపించాడు. నేను చూపించేదే ఉంటుంది ప్రత్యేకంగా. నాగార్జున గారు, సార్ సోగ్గాడే చిన్న నాయనలో అనుష్క శెట్టికి ఒక స్పెషల్ రోల్ ఇచ్చారు. ఇందులో కూడా ఏమన్నా స్పెషల్ రోల్, ఎవరైనా ఒక సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారు ఇందులో కూడా? ఇదే స్పెషల్ రోల్స్ బోల్డ్ చాలా ఉన్నాయి అలా. అదిగో 7 హీరోయిన్స్ అని అడిగారు సార్ నాగార్జున గారు, ఇక్కడ రైట్ సైడ్. రైట్. ఇప్పుడు మీ సినిమాలంటే ఫ్యామిలీ, సంక్రాంతి, అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి. మీరు ఓన్గా ఒక పాట పాడారు. అవన్నీ ప్లాన్ చేయడంలో మీ పాత్ర ఎంత మేరకు ఉంది? సాంగ్స్ ప్లాన్ చేయడంలో అనూప్, కళ్యాణ్ కృష్ణ ట్యూన్స్ కానీ అవి కానీ అన్నీ వాళ్ళే చేసుకున్నారు. ఆ లడ్డుండా అనే సాంగ్ వచ్చినప్పుడు నన్ను ఊరికే ముందేదో వర్డ్స్ అనమన్నారు. నేను ఇది కూడా ట్రై చేయొచ్చా అని అడిగితే ట్రై చేయమన్నారు. హైలైట్ అయింది. సో అది డెఫినెట్గా కూర్చుని కళ్యాణ్ను అనూప్ దగ్గర ఉండి నాతో చేయించుకున్నారు. అది పాడటం చాలా కష్టం అండి, అంత ఈజీ కాదు. మనం ఏదో బాత్రూంలో పాడేసి గొప్ప సింగర్స్ అనుకుంటాం, చాలా కష్టం. మొదటి నుంచి డెస్టినీ గురించి మాట్లాడారు డైరెక్టర్ గారు కానీ మీరు కానీ. ఏదన్నా సంకల్పం ఉంటే వెంటనే నెరవేరుద్దని. ఎన్నో ఆటుపోట్లు, అంటే ఎన్నో పరిస్థితులు, ఎన్నో పెద్ద సినిమాలు అనుకున్న తరుణంలో మీరు ఇలా సడన్గా వచ్చారు. పెద్ద సినిమాలు లేవు అనేది భరోసాతో చిన్న వాళ్ళు ముందుకు వచ్చారు పాపం. ఆ టైంలో మీరు రావడం అంటే ఏదైనా ఆలోచించారా? అంటే ఏం లేదు, వాళ్ళంటే సంక్రాంతికి చేయాలి, RRR వస్తుందని తెలుసు, రాధేశ్యామ్ వస్తుంది అని తెలుసు, ఇంకా సినిమాలు రావచ్చు అని కూడా తెలుసు. బట్ ఎప్పుడు నాకు తెలిసి నా చిన్న వయసు నుంచి, నాన్నగారి సినిమాల వయసు నుంచి సంక్రాంతికి ఎప్పుడూ 3 సినిమాలన్నా ఆడుతూ ఉండేవి. 3 ఆడతాయి. అంటే మన తెలుగు ప్రజలు అలా చూసేవారు. అండ్ మేము సోగ్గాడే చిన్న ఆయన చేసినప్పుడు 5 సినిమాలు వచ్చాయి. అండ్ 5 సినిమాలు ఆడాయి. సో ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. నాగార్జున గారు ఎస్, యముడు బ్యాక్డ్రాప్, యమలోకం బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలన్నీ మనకి పెద్ద బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఈ సినిమాలో యమలోకం బ్యాక్డ్రాప్ ఎంత ఉండబోతుంది? యమలోకం ఉందండి బ్యాక్డ్రాప్. ఎంతసేపు ఉండొచ్చు? చల్యాన్ ఎంత ఉంది మనకి?
ఉంది, ఒక 2-3 మినిట్స్ ఉంది ఆ సినిమాలో లాగానే యమలోకం బ్యాక్డ్రాప్. కానీ యముడు ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు త్రూ అవుట్. అదే అంటే బంగారాజు వచ్చేస్తాడు కదండి కిందకి, అది బంగారాజు కూడా ఎముడు కూడా వస్తాడు అనమాట. యముడు పైనుంచి చూస్తూ ఉంటాడు. సో చూసినప్పుడల్లా ఎక్కువసేపు వేయలేం కదా. ఆ సినిమాలో కూడా అంతే. సార్ నాగార్జున గారు, సోగ్గాడితో ఒక నాగార్జున వచ్చారు, బంగారాజుతో నాగార్జున గారు, చైతన్య గారు వచ్చారు. మరి ఇంకో సంక్రాంతికి అఖిల్తో ఏమన్నా వస్తా ఐడియా ఉందా? అంటే ఇది అవనమండి, ఇది ఆయన రిలీజ్ రోజున డిసైడ్ చేస్తా. కృతి రెండో సినిమాకే సర్పంచ్ అయ్యారు నాగలక్ష్మితో. అంటే ఇది మాకు రిలీజ్ అయిపోయి మూడో సినిమా కాబట్టి. సో ఎలా ఉంది నాగలక్ష్మి ఈ పాత్రలో సర్పంచ్గా చేయడం? అది దట్ ఇద్దరు ఇటు మన్మధుడు అంటూ అటు నవ సామ్రాట్ అంటూ ఇద్దరికి చాలామంది ఫ్యాన్స్లో ఎక్కువగా పోలికలు ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యతో చేయడం ఎలా అనిపించింది? అంటే నేను ఇందాక అన్నట్టే నాగ్ సార్తో చేయడం వాజ్ అ రాయల్ ఎక్స్పీరియన్స్. అండ్ చైతన్య గారు అయితే ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు వర్క్ విత్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ ఐవ్ మెట్. ఇద్దరు చాలా బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ రియలీ ఈజీ టు వర్క్ విత్. ఎక్కడ నాకు నేను చాలా జూనియర్ కదా, అది ఫీల్ అవ్వడానికి అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దాట్. అండ్ సర్పంచ్ విషయంలో అయితే నాగలక్ష్మి అంటే ఒక పటాకాలో ఉంటుంది. సో చేసేటప్పుడు కూడా నాకు లైక్ ఐ హ్యాడ్ దట్ హై అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాగార్జున యముడి పాత్రలో నాగబాబు గారిని చూపించాలనేది ఆలోచన ఎవరిది? యముడి క్యారెక్టర్ని అది కళ్యాణ్దే ఫస్ట్ ఫిల్మ్ అది కంటిన్యూ చేసాం. సార్ 666 రాధేశ్యాము రిలీజ్ ఉన్నా కూడా మీరు వచ్చి ఉండేవాళ్ళ అదే ధైర్యంతో? ఎస్, ఇంకా కొంచెం ధైర్యం ఉండేది. ఎందుకంటే ఏమీ లేదు బయటకు. ఇప్పుడు అటువంటి సినిమాలకు బయటకు వస్తారు. అట్లా అనుకోలేదు మేము. పండగ అనుకున్నాము. పండగ ఎప్పుడు చేద్దాము అనే డేట్ ఫిక్స్ అవ్వలేదు. పండగకి అందుకనే ఎప్పుడు పండగ లాంటి సినిమా పండగ అంటూ వచ్చాము. మాకు అంటే మేము వెళ్తున్న స్పీడ్కి మేమే చెప్పలేకపోయాం. ఇప్పుడు కూడా నాకు 13th కుదిరితే 13th చేసేవాడిని, బట్ కుదరట్లేదు. కళ్యాణ్ బంగారాజుని డీల్ చేయడం ఈజీగా ఉందా, బుల్లి బంగారాజుని డీల్ చేయడం ఈజీగా ఉందా? పెద్ద బంగారాజుని డీల్ చేయడం. సార్ నాగార్జున గారు, మీరు అంటే బంగారాజుగా మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సో నాగ చైతన్యకి ఈ సినిమా మీరు పక్కన ఉన్నప్పుడు ఆయనకి ఎంతవరకు కెరీర్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇది నాగ చైతన్య ఇప్పటివరకు నేటివ్ ఫిల్మ్ చేయలేదండి. ఇప్పుడు నాకు ఒక ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, ఒక జానకిరాముడు నాకు ఎట్లా హెల్ప్ అయ్యాయో ఆ సినిమాలు ప్రెసిడెంట్ గారు పెళ్ళాం. కానీ నాగ చైతన్యకి తన కెరియర్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఒక నేటివ్ ఫిలిం. ఆ రూరల్ ఏరియా ఫిలిము, ఆ రూరల్ ఏరియాలో తిరగడం, అటువంటి ఫిలిం. అందుకని అది బాగా హెల్ప్ అవుతుంది తన కెరియర్కి కాదు తన యాక్టింగ్కి డెఫినెట్గా అని నా ఉద్దేశం. సార్ కళ్యాణ్ గారు, మీకే బంగారాజులో నాగార్జున గారితో అంటే రొమాన్స్ కొద్దిగా ఎక్కువ చూపించారు మంచిగా. సో ఇందులో నాగార్జున గారు ఎక్కువ చేస్తారా లేకపోతే చైతన్య గారు ఎక్కువ చేస్తారా? ఈ సినిమాలో రొమాన్సే కాదు, యాక్షన్ కానీ ఎమోషన్స్ కానీ రెండు క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒకరిది గెస్ట్ ఫస్ట్ కొన్ని న్యూస్ ఐటమ్స్లో చూశాను, చైతన్యది గెస్ట్ క్యారెక్టర్ని. అలా ఏం లేదు, ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. 100% ప్రతి ఎమోషన్ ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. కామెడీ నుంచి రొమాన్స్ ఫైట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటారు. సార్ నాగార్జున గారు, శ్యామ్ సింగ్ రాయ్ ఈ రెండింగ్తో హిట్ కొట్టారు, ఇప్పుడు బంగారాజుతో మళ్ళీ రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? చాలా బాగుందండి. ఎందుకంటే బంగారాజు అయితే పండగ లాంటి సినిమా, పండగకి తీసిన సినిమా. కరెక్ట్గా Jan 14 సంక్రాంతికే వస్తుంది. ఆడియన్స్ డెఫినెట్గా వచ్చి మళ్ళీ ప్రేమిస్తారని నేను కోరుకుంటున్నాను అని నమ్ముతున్నాను. సార్ నాగార్జున గారు,
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికొచ్చి 100% ఆక్యుపెన్సీ ఉందండి. సో ఒకవేళ 14th వరకు 50% ఆక్యుపెన్సీ కానీ నైట్ కర్ఫ్యూలు కానీ ఇట్లాంటివి పెడితే ముందుకు వస్తారా లేకపోతే రిలీజ్ పోస్ట్ ఏం ఆలోచించలేదండి. యాజ్ ఇట్ కమ్స్ ఎవ్రీ డే ఇస్ చేంజింగ్, ప్రతిరోజు చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దాము, లెటస్ సి. ఇప్పుడే లేనిపోని ఇప్పుడే నేను ఒక నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతే సినిమాలు చేయలేమండి. ఒక నెగిటివ్ ఎప్పుడు నేను పాజిటివ్గా ముందుకెళ్ళాలి, పాజిటివ్గా చేద్దాము, ఇదే దీంతో వెళ్తాను. అండ్ దాని తర్వాత ఆయన చూసుకుంటారు. నాగార్జున గారు, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాగ చైతన్యకు మీరు ఇచ్చిన సలహాలు ఏంటి, నాగ చైతన్య మీకు ఇచ్చిన సలహాలు ఏంటి? నాకు వాడేమీ సలహాలు ఇవ్వలేదు. అది అట్లా ఏం లేదండి, కళ్యాణ్ చూసుకునేవాడు. ఏం లేవు కదా, ఏం లేదు. బికాస్ ఆ ఈస్ట్ ఆ యాస కూడా కళ్యాణే చూసుకునేవాడు. ఎందుకంటే తన దగ్గరే నేను మాట్లాడేవాడిని నేర్చుకుని. డాన్స్ల విషయంలో ఏమన్నా చిట్కాలు చెప్పారు సార్? అంటే వాళ్ళే చెప్తున్నారండి నాకు, నేను చెప్పేది ఏంటి. నాగార్జున గారు, యా, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలాగో సేమ్ బ్లడ్ లైన్ కాబట్టి చిన్న బంగారాజు క్యారెక్టర్ పెద్ద బంగారాజు క్యారెక్టర్ని ఇమిటేట్ చేసే విధంగా ఉంటుందా లేదంటే డిఫరెంట్గా ఉంటుందా? తన స్టైల్లో తను చేశాడు, నా స్టైల్లో నేను చేశాను. ఎప్పుడు మా ఇద్దరి మధ్యన అటువంటి ప్రాబ్లం లేదు. తను ఏదో నన్ను ఇమిటేట్ చేసేది. చూస్తాకేమన్నా నాకు నాలా కొంచెం ఉంటాడేమో, బట్ తన స్టైల్లో తను చేశాడు అని చాలా బాగా చేశాడు. కళ్యాణ్, ఈ క్వశ్చన్ మీకు. సోగ్గాడే చిన్నాయన నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా ఉంది. సో దానికి సీక్వెల్ చేయాలంటే ఉండే ప్రెజర్ మామూలు విషయం కాదు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలా దాన్ని? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది బిగ్గెస్ట్ గ్రాసర్ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందండి. ఇప్పటికి అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంటే పెట్రోల్ నేను నా చిన్నప్పుడు రూపాయి, సో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో లెట్ us నాట్ టాక్ అబౌట్ బిగ్ గ్రాసర్స్, స్మాల్ గ్రాసర్స్. ఎవ్రీ హీరో ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుందండి బిగ్గెస్ట్ గ్రాసర్ అనేది. అండ్ దాన్ని మేము దాటాలి, పీపుల్ షుడ్ అప్రిషియేట్ ద ఫిలిం అనే మా ఆశ. కానీ ఈ నంబర్స్ గేమ్లోంచి ఎప్పుడో వెళ్ళిపోయానండి నేను. నంబర్స్ ఆర్ జస్ట్ దే వ్యానిష్ ఎవ్రీ ఇయర్, జస్ట్ లైక్ దిస్ ఇస్ 2022, లాస్ట్ ఇయర్ వాజ్ 2021, సో దే వ్యానిష్. కళ్యాణ్ చెప్పండి, అది ఆ ప్రెజర్ని ఎలా ఓవర్కమ్ చేశారు? కొత్త స్టోరీతో చేసేటప్పుడు అది ప్రెజర్ ఉండకపోవచ్చు అండి. ఇప్పుడు అందరికీ తెలిసిన స్టోరీ కాబట్టి అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలా స్టోరీ చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా దానికి సీక్వెల్ అంటే ఆ సినిమాలాగే ఉండాలి, బట్ అలా ఉండకూడదు, చెప్పాను ముందే. సో అలా లేకుండా ఉండడానికి ట్రై చేసాము. బట్ సేమ్ టైం ఆ సినిమాను ఊహించుకొచ్చిన ఎవరిని డిసప్పాయింట్ చేయం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సాటిస్ఫై చేసి పంపించగలుగుతాం. యాక్చువల్గా పండగ లాంటి సినిమా అని పెట్టింది జనాన్ని రప్పించడానికి మాత్రమే కాదు, వచ్చిన జనాన్ని మెప్పించగలుగుతామని నమ్మకం వచ్చిన తర్వాతే పండగ లాంటి సినిమా అని పెట్టాం. సినిమా చూస్తే ఖచ్చితంగా పండగలాగే ఉంటుంది. సినిమా న్యూస్ లేదండి, మేమే దొరికాము. సార్ నాగార్జున గారు, సార్ అంటే టికెట్ రేట్తో సంబంధం లేదు అని చెప్పారు, కానీ ఇది ఇంకో ప్రొడక్షన్తో ఉంది, జీ స్టూడియోస్తో కలిపి చేశారు కాబట్టి నిర్మాణ పరంగా కావచ్చు, అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, వచ్చే సార్ ఎలా ఉండబోతుంది? రెండు కాంబినేషన్ కాబట్టి, రెండు సంస్థలు కాబట్టి వాళ్ళకి ఎలా ఉపకరిస్తుంది? ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాల్సింది, నన్ను కాదు. సార్ జీ స్టూడియోస్ ప్రసాద్ గారు వచ్చి కోఆపరేట్ చేశారు నాతో. నాకు సార్ ఇందాక చెప్పినట్టు ఇది కొంచెం పండగ లాంటి ఈవెంట్ ఇది. సో పొలిటికల్ చేయకుండా జస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా వరకు ప్రాబ్లం లేదు, అంతే. ఇట్స్ జస్ట్ స్టిక్ టు దట్. సార్ మీ 100వ సినిమా సార్ ఎప్పుడు చెప్తారు? ఆ నెంబర్, మీ నెంబర్ మీకు ఉంది కదా, ఆ 100వ నెంబర్ వచ్చేది ఎప్పుడు? ఇంకా లెక్కేసుకోలేదు, కూర్చుని లెక్కేసుకో. అంటే గెస్ట్ రోల్ తీసేద్దామా, గెస్ట్ రోల్ పెట్టుకుందామా, అంటే సినిమా చూసుకుని ఆ సినిమా ఆడుతుంది అనుకుని అప్పుడు ఆ గెస్ట్ రోల్ యాడింగ్గా టేకింగ్ అవుట్ చేసి అప్పుడు 100వ సినిమా అని చెప్తా. కళ్యాణ్, చైతు కృతి జంట స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంది. చూసినప్పుడు మాకే ఫస్ట్ డే 1 నుంచి వాళ్ళ కెమిస్ట్రీ చూసిన వెంటనే రియల్ లవర్స్ లాగే అనిపించారు మాకు. సో అది వర్కౌట్ అయింది, చాలా హ్యాపీ. మీరు ఒక సాంగ్ చూసి ఉంటారు, మెలడీ సాంగ్ ఒకటి, డెఫినెట్గా మీకే అర్థమై ఉండాలి. సార్ ఈ ఈవెంట్కి చైతన్య గారు ఎందుకు రాలేదు సార్ ఇక్కడికి?
తను హీ వాజ్ ఇన్ రాజమండ్రి అండ్ రాజమండ్రి నుంచి ఇప్పుడు ఈ ఫ్లైట్కి ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాడు. డబ్బింగ్ ఫినిష్ చేయాలి, డబ్బింగ్ మిగిలిపోయింది. సో డైరెక్ట్గా నువ్వు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళు, మనం ఎలాగో మ్యూజిక్ ఫంక్షన్ ఉంది, దాని తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, వాటన్నిటిలో కలవచ్చు అంతే. ఎందుకంటే ప్రింట్స్ రేపు మిక్సింగ్ జరిగిపోవాలి, టైం అయిపోతుంది. అది కూడా డెఫినెట్గా ఉంటుంది ఈవెంట్, అది కూడా ఆలోచిస్తున్నాం కరెక్ట్గా డేటు అవన్నీ అనుకుని, ఎక్కడ వెన్యూ ఏంటి, రకరకాల థాట్స్ ఉన్నాయి. అండ్ హియర్ కమ్స్ అనూప్ రూబెన్స్ గారు. 45+ మిలియన్ సాంగ్స్కి లైక్స్ వచ్చాయి, వ్యూస్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అనూప్ రూబెన్స్ గారు. ఆల్రెడీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ గతంలో కూడా మీరు ఇచ్చారు, మనంలో మనవారుగా అయిపోయారు. సో వెల్కమ్ టు యూ. ఆర్ఆర్ చేస్తూ మధ్యలో నుంచి వచ్చాను. అనూప్ గారు, సార్ అన్నపూర్ణకి ఆస్థాన విద్వాంసులాగా అయిపోయారు మీరు. వాళ్ళ సినిమాలకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తూ వస్తున్నారు. సో ఏంటండి ఇది, ఆ సీక్రెట్ ఏంటి ఒకసారి చెప్పండి. సారీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ బికాజ్ నాకు క్లైమాక్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాగ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలండి. బికాజ్ ఆఫ్టర్ మనం అండ్ సొగ్గాడే చిన్నైనా ఇది 3rd కన్సిక్యూటివ్ ఫిలిం సార్తో చేయడం. అండ్ ఇట్స్ బీన్ అంటే ఎవ్రీ టైమ్ ఒక కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ద వే, ద ప్యాషన్ అండ్ ద పంక్చువాలిటీ అన్నీ కూడా. థ్యాంక్ యూ నాగ్ సార్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ మై డియర్ ఫ్రెండ్ కళ్యాణ్. సొగ్గాడే చిన్న అయిన తర్వాత ఇది నెక్స్ట్ ఫిలిం కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఉండేది. బట్ మేమే చాలా ఎక్స్పెక్ట్ చేసాం, అది చేయాలి, ఇది చేయాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి. యాక్చువల్లీ ఒక 2 సాంగ్స్ కూడా చేసి ఇంకా వేరే ఆల్రెడీ రెడీ చేసినా కూడా మళ్ళీ ఇంకొక బెటర్ వర్షన్ కొరకు చేసాం. సో థ్యాంక్ యూ కళ్యాణ్. అండ్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది బికాస్ ద సాంగ్స్ ఆర్ గెటింగ్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. అండ్ ఎస్పెషల్లీ లడ్డుండా సాంగ్ అండ్ వాసివాడి తస్సాదియా. అగైన్ థ్యాంక్స్ నాగ్ సార్. అడగంగానే చాలా స్పోర్టివ్గా పాడారు. సో యా, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఫిలిం అనుకున్న టైంలో కంప్లీట్ చేసి అండ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అనూప్ గారు, మీకు ఒక క్విక్ క్వశ్చన్ అండి. నాకు మైక్ లేకపోయినా పర్లేదు. సో అనూప్ గారు, క్విక్ క్వశ్చన్. యాక్చువల్లీ పల్లవి ఒక్కటే పాడడం అంటే చరణం కూడా ట్రై చేయనా అని అడిగారు ఆయన. సో హౌ వాజ్ దట్? అంటే ఇప్పుడు సూపర్ డూపర్ పాట అది, అందరూ పాడేస్తున్నారు. సో హౌ వాజ్ ఇట్ మేకింగ్ హిమ్ సింగ్? యాక్చువల్లీ దట్ ఈస్ అ బ్యూటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డిక్కడిక్కడుండం అనేది నాగ్ సార్ వాయిస్తోనే స్టార్ట్ చేసాం. సో దీంట్లో కూడా ఏదైనా నాగ్ సార్ పాడితే బాగుంటుందంటే అది అనుకోకుండా సిచ్యువేషనే కుదిరింది అలా. సో అది నాగ్ సారే పాడాలి ఎలాగైనా, బికాజ్ దట్ క్యారెక్టర్ నీడ్స్ ఇట్. సో నేను కళ్యాణ్ నాగ్ సార్ని అడగడం జరిగింది. సో ఒకసారి స్టూడియోకి వచ్చారు. స్టార్టింగ్ యాక్చువల్లీ వర్డ్స్ అండ్ చిన్న ఇట్లా ర్యాప్ లాగా ఉంటుంది. సో సార్ అది పాడాలి మీరు అని చెప్తే ఓకే ప్లే ద ఫుల్ సాంగ్ అన్నారు. ఫుల్ సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇది కూడా బాగుంది కదా, ఒకసారి ట్రై చేద్దామన్నారు. అంటే దెన్ వీఆర్ లైక్ వా, ఒకసారి ఇంకా ట్రై ఫుల్ సాంగ్ పాడితే బాగుంటుందని దెన్ ఇట్ హాస్ బికమ్ లైక్ దట్. యా, దట్స్ వాట్ వి లైక్ అబౌట్ యూ సార్. ఏంటంటే నాగార్జున గారు ఎప్పుడు యంగ్గా ఎందుకుంటారంటే యంగ్గా ఆలోచిస్తారు, కొత్తది నేర్చుకోవాలని ఆలోచిస్తారు, నేర్చుకుంటూనే ఉంటారు. సో లెర్నింగ్ స్టార్ట్స్ ఇన్ ది వూమ్ అండ్ ఎండ్స్ ఇన్ ది టూమ్ అంటారు. అండ్ హీఈస్ ద పర్సన్ హూస్ ప్రూవింగ్ దాట్. ఇట్స్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చిన మీడియా బృందం వారందరికీ. అండ్ విత్ వన్ క్విక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ వీ కెన్ ఎండ్ ద ప్రోగ్రామ్. అండ్ మళ్ళీ మనం కలుద్దాము ఫర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అండ్ ద మ్యూజిక్ ఈవెంట్. అన్నపూర్ణ అండ్ జీ సంయుక్తంగా ప్రజెంట్ చేస్తున్నారు బంగారు రాజు. అండ్ ఈ బంగారు రాజు 14th Jan రిలీజ్ అవ్వబోతోంది. పంచపక్ష పర్వాన్నం లాగా అన్ని హంగులు ఉన్న సినిమా. కొంచెం కామెడీ, కొంచెం ఏడుపు, బోల్డ్ అంత రొమాన్స్ అండ్ బోల్డ్ అంత డాన్స్. సో ఈ చక్కటి ఈ సినిమా నవరసాలతో మీ ముందు రాబోతోంది. ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.
థ్యాంక్ యూ